వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉప్పరపల్లి క్రాస్ రోడ్లోని కళ్యాణలక్ష్మి హాల్లో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు వివరాలు వెల్లడించారు. స్టాల్స్ను పరిశీలించిన ఎమ్మెల్యే నాగరాజు, పథకాల అమలుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహిళా సంఘాల ప్రతినిధులు నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అనంతరం మహిళా సంఘాలకు చెక్కులు, ఇందిర మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మహాలక్ష్మి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 6 బిడ్డల పేరు బాబాయ్ ఏం చేయాలి ఓకే సార్. కొట్టి రామా మరి ఎంఆర్ఓ గారు అన్ని విధాలు చెప్పిండు పథకాల కోసం. మరి జెడ్పీసీఓ గారు చాలా వివరంగా ప్రభుత్వం ఏం చేస్తుంది, సంక్షేమాలు చూస్తున్నాయి, ఏం చేస్తున్నాం, మరి సన్నబియ్యం ఎంతమంది చేస్తున్నాం ఒక్కసారి చేయట్లేదు అన్న, ఒక్కసారి మీడియా మిత్రులు సన్నబియ్యం ఈరోజు గొప్ప పథకం. మరి రేషన్ కార్డు ఇచ్చిన గొప్ప ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. సన్నబియ్యం రేషన్ కార్డు ఇచ్చి ఒక గొప్ప ఆలోచనతో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తీసుకున్న మన ఆర్థిక వ్యవస్థ ఎంత భారం పడ్డా కూడా ఆ ఆర్థిక భారాన్ని మోసుకుంటూ ఈరోజు సన్నబియ్యం పేదల కడుపు బడుగు బలైన పేదలను కడుపునింపే విధంగా చేస్తున్నారు. మరి మొన్న అసెంబ్లీలో మొన్న ముఖ్యమైన బిల్ పాస్ చేయడం జరిగింది. ఉదయమే బ్రేక్ఫాస్ట్ పేరు పథకంతో వారికి పిల్లలకు సోమవారం దోశ చట్నీ లేదా చపాతీతో కూడా కుర్మా, అలాగే మంగళవారం 2 మిల్లెట్ ఇడ్లీలు సాంబార్, బుధవారం 2 పూరీలు ఆయిల్ కుర్మా, గురువారం 2 మిల్లెట్ ఇడ్లీలు సాంబార్, శుక్రవారం మిల్లెట్లు ఉప్మా లేదా పొంగల్ చట్నీ, శనివారం 2 బోండాలు చట్నీ, వారంలో 3 రోజుల పాటు పాలు, 3 రోజులు రాగి జావ. మన పిల్లల కోసం ఎవరైతే ఇంట్లో తల్లులు పనికిపోతూ పిల్లలకు అన్నం బ్రేక్ఫాస్ట్ ఇవ్వలేక ఆ ఉదయం వారికి భోజనం అందియలేక పోతే మన పిల్లలు పరిగెత్తున పోయి పనికి చదువుకుంటున్నారు మన పేద పిల్లలు అనే ఆలోచన చేసి ఆ యొక్క పథకాన్ని తీసుకొచ్చింది. మన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల పంపాలని తప్పనిసరిగా వీటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క గొప్ప పథకాన్ని తెచ్చిన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈ యొక్క ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కింద తీసుకురావడం జరిగింది. ఈ బిల్లును కూడా మన అసెంబ్లీలో ఆమోదం చేయడం జరిగింది.